సెల్ హెల్త్ లవర్స్ అందరికీ నమస్కారం. ఒమిక్రాన్ 2 కరోనా వైరస్ మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది అనే భయాందోళనకు గురవుతున్న ఈ సందర్భంలో దాని గురించి మనం ఇవాళ చర్చించుకుందాం. నేను మీ డాక్టర్ రవికుమార్, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. 1.8.1 కోవిడ్-2 అనే పేరుతో ఇప్పుడు వస్తున్న ఈ కరోనా వైరస్ని మనం ఎదుర్కోవడం ఎలా? మన దేశంలో పెద్దగా ఇంకా రాలేదు. దాదాపు 700 పైచిలుకు కేసులు మాత్రమే నమోదైనవి. కానీ దీని ఈ 1.8.1 లక్షణం ఇది చాలా త్వరగా విస్తరిస్తుంది అనేది ICMR వాళ్ళు చెప్తుంది. వేరే దేశాల్లో దాదాపు 20 దేశాల్లో ఆల్రెడీ ఇప్పటికే మహమ్మారి వ్యాపించి ఉంది. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, చైనా అంటే సరే సౌత్ ఆఫ్రికా, వీటన్ని దేశాల్లోనూ ఆల్రెడీ కరోనా 2 వైరస్ ఏదైతే మనం 1.8.1 అనే పేరుతో పిలువబడుతుందో మన దేశంలో ఇప్పుడు మొదలైంది. కేరళలో, మహారాష్ట్రలో మరీ ఎక్కువగా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 5-6 కేసులు నమోదవటం జరిగింది. ఇదంత ప్రమాదకరమైనది కాదు అని చెప్తున్నా, తొందరగా కమ్యూనికేట్ అవడానికి, తొందరగా స్ప్రెడ్ అయ్యే లక్షణాలు ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. కాబట్టి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి? సిమ్టమ్స్ మనకి పొడి దగ్గు రావటం కానీ, ఫెటీగ్ కానీ, సోర్ థ్రోట్ కానీ, ముక్కు దిబ్బడవటం కానీ, జ్వరాలు రావటం కానీ, హెడేక్ రావటం కానీ, ఇటువంటి లక్షణాలు వచ్చినాయి అంటే మనం జాగ్రత్తగా ఒకసారి టెస్ట్ చేయించుకోవటం అవసరం. ఒకవేళ వచ్చిందంటే దీని పరిణామాలు డయాబెటిక్ అయ్యే లక్షణాలు ఉంటాయి, హైపర్ టెన్షన్ అయ్యే లక్షణాలు ఉంటాయి, ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం దీని గురించి కొద్ది ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అశ్రద్ధ చేయకూడదు. కుదిరినంతలో మనం శానిటైజ్ చేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి. దాంతోపాటు మన మౌత్ను కూడా శానిటైజ్ చేసుకుంటే వైరస్ ఎప్పుడైనా నోటి ద్వారాను, ముక్కు ద్వారానే లోపలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ, మరీ ముఖ్యంగా పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కువ తిరగకుండా కుదిరినంతగా ఐసోలేటెడ్గా ఉంటూ, ఈ శానిటైజ్ చేస్తూ, ప్రజల్లో మీరు ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నా కూడా కుదిరినంత దూరం మెయింటైన్ చేస్తూ, హ్యాండ్, మౌత్ శానిటైజ్ చేసుకుంటూ, అవసరమైతే నేను పోయినసారి చెప్పినట్టుగా మన సెల్ ఫ్రెష్ మౌత్ శానిటైజర్ 4 నుంచి 6 గంటలు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీ నోట్లోకి ఏ బ్యాక్టీరియా, వైరస్ రానివ్వకుండా. ఇటువంటి రోజుకు 1-2 వాడుకుంటూ, హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటూ, కుదిరినంతగా మనం తక్కువ సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా, కుదిరితే వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే పూర్తి ప్రొటెక్షన్తో మనం జాగ్రత్తగా మన పనులు మనం చేసుకుంటూ దీని బారి నుంచి మనం బయటపడటానికి ప్రయత్నం చేయటమే మన ముందున్న లక్ష్యం. సెల్ హెల్త్ క్లినిక్ కూడా ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటుంది. మహమ్మారి వచ్చినా మీకు అందుబాటులోనే ఉంటుంది. సెల్ హెల్త్లో ఉన్న సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకోండి. మీ ఇమ్యూనిటీని కాపాడుకోండి. ఇమ్యూనిటీ బాగా తగ్గినప్పుడే ఇది తొందరగా పాకే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్యూన్ బూస్టప్ చేసుకోవడానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకోండి. కుర్కుమిన్ లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ సప్లిమెంట్స్ ద్వారా, లేకపోతే నానో సిల్వర్ లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ సప్లిమెంట్స్ ద్వారా, యాంటీ మైక్రోబయల్ సప్లిమెంట్స్ ద్వారా, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ సప్లిమెంట్స్ ద్వారా, ఏ విధంగా అయినా కానీ మా సెల్ హెల్త్ క్లినిక్స్లో ఉన్న సప్లిమెంట్సే వాడుకోండి. లేదంటే మీ దగ్గర ఇంట్లో, మీ వంటింట్లో ఉన్న పసుపు, అల్లం లాంటివి వాడుకోండి, వెల్లుల్లి లాంటివి వాడుకోండి. ఎలా అయినా మీ ఇమ్యూనిటీని కాపాడుకుంటూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు అప్రమత్తంగా ఉండండి అని మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.